మనం ఏది చేసినా దేవుని మహిమార్థం చేయాలని దేవునికి కృతజ్ఞతలు. దేవుడు కాపాడేవాడని మరి సాక్ష్యం ద్వారా కూడా తెలియజేసినందుకు దేవాదేవుడికి వందనాలు. ఒకసారి బ్రిడ్జి మీదకి వెళ్ళి అటువైపు వెళ్ళాలి అని ఒక చిన్న చీమ అనుకున్నదంట. చీమ అనుకున్నది నేను ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి అటువైపు వెళ్ళాలి అని. అలాగే ఏనుగు కూడా అనుకుందనమాట, నేను ఇటు నుండి అటువైపు వెళ్ళాలి అని. కనుక ఏనుగు వెళ్తుంటే చీమ దాని మీద వెళ్ళి మెల్లిగా సునాయాసంగా అటువైపు చేసింది. ఆ చీమ అనుకున్నదంట, చూడు నేను ఎంత జాగ్రత్తగా వచ్చాను అని. కనుక దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక ఆ ఏనుగు మీద ఉన్నటువంటి చీమ అనుకుంది నేనే చాలా గ్రేట్ అనుకుంది. కనుక ఏనుగు దాన్ని సునాయాసంగా తీసుకెళ్ళింది. హల్లెలూయా. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు లేరు. దేవుడు మనను తన కనుపాప వలె కాపాడుతున్నాడు. చూడు నా చేతులలో చెక్కినానన్నాడు. కనుక దేవుని యొక్క హస్తంలో మనందరినీ నడిపించినందుకు దేవాదేవుడికి కృతజ్ఞతలు. హల్లెలూయా. ప్రార్థన చేసిన వాళ్ళందరినీ బట్టి వందనాలు. ఈ రీతిగా నేను కనబడడానికి కొంచెం ఉత్సాహంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. మీ అందరి ప్రార్థనను బట్టి దేవాదేవుడికి వందనాలు. మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కనుక మనందరం కూడా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో వస్తున్నాం ఏంటంటే నేర్చుకోవాలి, వాటిని అవలంబించాలి, వాటిని ఎట్లాగైనా చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందంటే మనిషిని హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించే శక్తి ఎవరికీ లేదు. తల్లికి కూడా తెలియదు కుమార్తె ఏం చేస్తుందో అని చెప్పి. చాలా మంచి ముద్దు మాటలు చెప్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు, మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. ఒక సమయం వచ్చేసరికి మన మాట కూడా వినరు, చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. అరే వీళ్ళైనా ఇట్లా చేసింది అనేటువంటి మనసు చాలా చిందరవందరమయ్యే పరిస్థితి ఉన్నది. కనుక హృదయాలోచనలు మనిషిని వశం, చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వడము యెహోవా వశం అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ వరకు ఆగితే సహోదరులారా, సహోదరిలారా అందరికి కూడా ఈ దినం దేవుని వాక్యం వినడానికి వస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఒకసారి మన యొక్క జీవితం గురించి ఆలోచన చేయాలి. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందులో పరిశుద్ధులుగా ఉండాలి? ఎందులో ఉండాలి? అన్ని విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలి. మాట చేత, చూపు చేత, క్రియల చేత, నడక చేత, ప్రవర్తన చేత, అన్నిట్లో కూడా పరిశుద్ధమునైనా దేవునికి అనుకూలం, మనం అనుకూలంగా కాదు, మనకు అనుకూలం వేరు. దేవునికి ఎట్లా జీవిస్తున్నాం, దేవుని పట్ల మనం ఎలా బ్రతుకుతున్నాం, దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుతున్నామా, అనుకూలత లేకుండా బ్రతుకుతున్నామా? కనుక దేవునికి అనుకూలంగా ఉన్నామా? మన ప్రవర్తన ఎట్లా ఉంది? పరిశుద్ధంగా ఉందా? పరిశుద్ధమేనా? అందరూ పరిశుద్ధులైనా? దేవుని వాక్యంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. వీఆర్ నాట్ ఎ పర్ఫెక్ట్ వన్, బట్ వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. మనం ఎవ్వరం కూడా అంత పరిశుద్ధులమేం కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వినడం వలన, దేవుని వాక్యం మన హృదయంలోనికి అంగీకరించుకోవడం వలన మనం పరిశుద్ధతలోనికి మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాం. పోయినసారి విన్నటువంటి వాక్యం ఎంతమందికి గుర్తుందో తెలియదు, ఈ రోజు వింటే వాక్యం ఎంతమందికి గుర్తుంటుందో తెలియదు. మనం అందరం కూడా నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకునేటువంటి పరిస్థితిలో మనం ఇచ్చేట ఆవు నల్లగా ఉంటుంది, పచ్చగడ్డి తింటుంది, తెల్లటి పాలిస్తుంది కదా.
ఆవును గురించి చెప్తా ఉంటారు. ఆవో బర్రె కదా. బర్రెలు ఎలా ఉంటాయంటే నల్లగా ఉంటాయి, పచ్చటి గడ్డి తింటాయి, తెల్లటి పాలు ఇస్తాయి. కానీ దేవుని వాక్యం కూడా మనకు చెప్తున్నటువంటి మన ప్రవర్తన ఎట్లా ఉన్నది, మనం ఏ రకమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాం, మనం ఏ రకమైనటువంటి పవిత్రత ఇస్తున్నాం. పాలు చాలా శక్తివంతాయి, సంపూర్ణమైన ఆహారం గలవి. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది పరిశుద్ధము. దేవుని మాటలు ఏంటి? పరిశుద్ధము. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవుని యొక్క చిత్తమాన్ని గ్రహించి పరిశుద్ధమును ఎవరికి అనుకూలంగా నడుచుకోవాలి? దేవునికి అనుకూలమైనటువంటి జీవితం. దేవునికి అనుకూలంగా చచ్చిపోయిన తర్వాత అని అంటలే అక్కడ, ఏమని? సజీవంగా, సజీవ యాగంగా మీ శరీరాలను ఎవరికి సమర్పించుకోవాలి? దేవుడికి సమర్పించుకోవాలి, యేసు ప్రభుకి సమర్పించుకోవాలి. సజీవ యాగంగా ఉన్న పాటున, దేవుని వాక్యం ఉన్న పాటున నీ సాదా సన్నిధికి వచ్చిచున్నాను రక్షక అని. ఉన్న పాటుననే ఉన్నది ఉన్నట్లుగానే దేవుని సన్నిధికి బ్రతికున్నప్పుడే సమర్పించుకోవాలి. హల్లెలూయా. అన్ని అవయవాలు బాగున్నప్పుడే సమర్పించుకోవాలి, అన్ని వినికిడి విన్నప్పుడే సమర్పించుకోవాలి, చూస్తున్నప్పుడే సమర్పించుకోవాలి. కానీ మీరు చూడడం వలన మీకు ఏంటో తెలుస్తుంది, వినడం వలన ఏం గ్రహిస్తున్నారో తెలుస్తుంది. తర్వాత దేవుని వాక్యాన్ని అంగీకరించడం వలన సజీవ యాగంగా మీ శరీరములను దేవుని వాత్సల్యం, దేవుని ప్రేమను బట్టి ఏం చేయాలి? బ్రతిమాలు కొనుచున్నాను మీకు ఇట్టి సేవ యుక్తమైనటువంటిది. బ్రతిమాలుకోవాలి. నన్ను అట్లా చేయొద్దు, అమ్మ ఇట్లా చేయొద్దు, ఎలా చేయొద్దు అని చెప్పి పిల్లలను ఎట్లయితే బ్రతిమలాడతారో, దేవునికి ప్రియులుగా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. రెండవది ఏంటి? అనుకూలంగా, దేవునికి అనుకూలంగా. కానీ దేవునికి అనుకూలమైన మన జీవితాలు అనుకూలమేనా దేవునికి? దేవుడు ఇష్టపడేటువంటి ఇల్లేనా మన ఇల్లు? మనం ఇష్టపడేటువంటి బిడ్డలమేనా? ఒకసారి మనల్ని మనం తలంచుకోవాలి, ఒక్కొక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బతిమాలడం అంటే కాళ్ళు బట్టి బ్రతిమలాడతారు, దవడ బట్టి బ్రతిమలాడతారు, చేయి బట్టి బ్రతిమలాడతారు. కనుక ఇట్లా బ్రతకాలి అని మీ అందరినీ బ్రతిమలాడుతున్నాను అని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని మాట ఇదేదో బ్రతిమలాడడం అంటే ఈజీగా బ్రతిమలాడతారా? అంత ఈజీగా బ్రతిమలాడేస్తే అందరూ వింటారా? కనుక ఎలాగ జీవించాలో చెప్తున్నాడు, ఎలా జీవించాలో చెప్తున్నాడు, ఎలా ఎప్పుడు జీవించాలో చెప్తున్నాడు. ఉన్న ఫలంగా, హల్లెలూయా, ఉన్న ఫలంగా నా జీవితం ఇంత వికారమైంది, నేను ఇంత అజ్ఞానంలో ఉన్నాను, ఇంతగా దేవునికి దగ్గరికి రాలేకపోతున్నాను, కనుక దేవుడు నన్ను బ్రతిమిలాడుతున్నాడు అనే భావంతో మనం బ్రతిమాలాలి. హల్లెలూయా. కనుక ఒకరు శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మన జీవితాలను అంకితం చేసుకోవాలి. హల్లెలూయా. సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, మనం అట్లానే జీవిస్తే, మన జీవితంలో పరివర్తన రాకపోతే, సంవత్సరాలు బైబిల్ చదివినా, దీర్ఘ ప్రార్థనలు చేసినా, మన హృదయం దేవుడికి ఇవ్వకపోతే మనం యాక్టివిటీ చేస్తాం కానీ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉండదు. హల్లెలూయా. యాక్టివిటీ ఏంటంటే నా భాగం ఏదో నేను చేయాలి, పోవాలి. ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే అందులో నేను జీవించాలి. కనుక జీవించే దాన్ని బట్టి నా జీవితం అందరికీ దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఇట్టి విధానంలో ఉండాలని మీ అందరినీ ఏం చేస్తున్నాను? బ్రతిమాలుతున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్పిన దేవునికి అనుకూలంగా బ్రతకాలి. ఇలాగ ఉండడం దేవుడికి ఇష్టమా కాదా? ఇలా ఉండడం దేవునికి ఇష్టమా కాదా? అలాగ అనుకూలంగా మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక దానియేలు గ్రంథంలో మనం చూస్తాం ఏంటంటే వాళ్ళు అగ్నిగుండంలో వేస్తామని చెప్పారు. ఎక్కడ వేస్తారు? ఏం పని చేస్తే? దేవుడికి ప్రార్థన చేస్తేనే అగ్నిగుండంలో వేస్తామన్నారు. వాళ్ళు యవనస్తుల నుండి ఒక తీర్మానం చేసుకున్నారు, యవన దశ నుండి తీర్మానం చేసుకున్నారు. వారు యవనప్పుడే దేవుడికి తీర్మానం చేసుకున్నారు. మనకి ఎంత గొప్ప వ్యక్తి విందిచ్చినా ఆ విందులో మాంసాహారం లేకపోతే మద్యం కలిగినటువంటి వాటిని మేము తినము అన్నారు. వాళ్ళు కొనుక్కుంటే కాదు వచ్చింది, ఫ్రీగా వచ్చింది, ఫ్రీ అవకాశం. అదేంటి? రాజభోజనం తినే అవకాశం. ఫ్రీగా పెడితే వదిలేస్తారా? ఫెనాయిల్ కూడా వదిలిపెట్టారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ యవనస్తులు, దేవుడికి నమ్మకమైన వాళ్ళు. కనుక దేవునికి నమ్మకమైన దేవుడు వాళ్ళని నమ్మాడు. దేవుడు వాళ్ళని నమ్మాడు కనుక వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు, ఏ అన్నం అవసరం లేదు, రాజభోజనం అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పిలిచి మీకు భోజనం తీసుకోండి అన్నారు అనుకో, ఎవరొద్దంటారు? డిగ్నిటీగా ఫీల్ అవుతాం. అరే ఇంత పెద్ద మనిషి నన్ను పిలిచి భోజనం పెడతా అంటే, ఎంతమందిని వదిలేసి నన్ను పిలిచి పెడతానంటే వదిలేసుకుంటారా? ఎన్నడూ వదులుకోరు. వాళ్ళు ఆ మత్తు పానీయాలు మాకు వద్దు. ఎంతగా బ్రతిమాలారో తన పైన ఉన్నటువంటి నాయకుడైన నపుంసకుడిని ఎంతగా బ్రతిమలాడారో ఆయన అంటాడు, మీ ముఖంలో కళ తప్పినా, మీ శరీరంలో బలం తప్పినా, మీకు జ్ఞాపక శక్తి తప్పినా, మీరు ఇతరుల కంటే కొంచెం ఏమైనా తక్కువ అయిపోతే నా ఉద్యోగమే కాదు పోయేది, ఏం పోతుంది? నా తల పోతుంది అన్నాడు. కనుక ఆయనను వాళ్ళు ఎంత మేనేజ్ చేశారు అనేటువంటిది నేను చూసినప్పుడు వాళ్ళు బ్రతిమలాడారు. ఏమొద్దని బ్రతిమలాడారు? రాజభోజనం మాకు వద్దు. కనుక రకరకాల భోజనాలు పెడతారు, 30 రకాల లేకపోతే 50 రకాల వెరైటీస్ పెడతారు. ఈ మధ్యకాలంలో దసరా సెలవులకు దేనికి పోతే ఒక అల్లుడికి వాళ్ళు ఎన్నో రకాలు చేసి పెట్టారంట, టీవీలో కూడా వచ్చేసింది. ఏదో సంక్రాంతికి ఒక అత్త తన యొక్క అల్లుడి గారికి అన్ని 100 రకాల వంటలు చేసిపోతే రాజభోజనంకి ఎన్ని రకాలు ఉంటాయి? కనుక దేవుని యొక్క సందర్భంలో వాళ్ళు ఆయన మేనేజ్ చేశారు. మాకు శాఖాధాన్యాలే ఇవ్వండి, ఆకుకూరలే ఇవ్వండి. ఒక డిటర్మినేషన్ ఉంది వాళ్ళలో, ఒక తీర్మానం ఉన్నది వాళ్ళలో. దేవుడు ఎట్లా ఆయన మమ్మల్ని వాళ్ళందరికంటే అద్భుతంగా మమ్మల్ని దీవిస్తాడు అని ఒక తీర్మానం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ తీర్మానంలో వాళ్ళు అనుకున్నారు, 10 రోజులు ఆగిన తర్వాత టెస్ట్ పెట్టండి అన్నారు కదా. 10 days ఏం ఎగ్జామ్ ఉంటుంది? క్లాస్ వర్క్ ఎగ్జామ్ ఉంటుంది కదా క్లాస్లో. అట్లా ఒక క్లాస్ టెస్ట్, క్లాస్ టెస్ట్లో పాస్ కావాలి. ఇప్పుడు వాళ్ళంతా బాగా తిన్నారు, చికెన్ తిన్నారు, మటన్ తిన్నారు, రొయ్యలు తిన్నారు, అన్నీ తిన్నారు కదా. ఏవేవి యునిక్గా ఉన్నాయో వాళ్ళని తిన్నారు. వాళ్ళు 10 మంది, 10 మందిలో 6 అన్నీ తిన్నారు. ఈ 4 మాత్రం ఏమీ తినలే, ఆహార ధాన్యాలు మాత్రమే తిన్నారు. తర్వాత పరీక్ష సమయంకి వచ్చేసరికి వాళ్ళకంటే వీళ్ళు ఎట్లా కనబడ్డారంట? సౌందర్యంగాను, కళగా. నా బాడీ వీక్ అయిందేమో కానీ నా ముఖం కళగానే ఉంది. నేను దేవుని వాక్యం చెప్తుంది. నేను అద్దంలో చూసుకుంటే ఒక్కొక్కసారి భయం అయిపోయింది, అరే ఇంత సన్నగా అయిపోయినానేంటని. కానీ ముఖం మాత్రం తేజస్సుగానే కనబడుతూ ఉంది. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం చెప్తుందండి, దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడంట? సౌందర్యం ఇచ్చాడు, కలగా కనబడగా.
హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూడాలి. హల్లెలూయా. వీళ్ళు ఒక తీర్మానంతో ఉన్నారు. వీళ్ళు ఆధారం ఎవరంటే దేవుడి మీద ఆధారం ఉన్నారు. వీళ్ళలో ఐక్యత ఉన్నది. నువ్వు తిను, ఎట్లుందో చెప్పు, నేను కూడా తింటా అనలే కదా. రోజు ఒకరం తిందాం అని అనుకోలే కదా. వంతుల వారి తినేద్దాం అని అనుకోలేదు. కానీ వీళ్ళు అందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చారు. హల్లెలూయా. ఆ తీర్మానంగా ఈ నలుగురు బాలల సంగతి ఏమనగా, ఏమిచ్చాడంట? మొట్టమొదటి ఏమిచ్చాడు? జ్ఞానం. దేవుడు వారికి జ్ఞానమును, ఎన్ని శాస్త్రాలు? కొన్నే మనకు తెలుసు, అన్నీ తెలియదు కదా. జియోగ్రఫీ ఛానల్ చూస్తే అమ్మో ఇన్ని చేపలు ఉన్నాయా, ఎన్ని రకాల అడవి జంతువులు ఎన్ని రకాలు ఉన్నాయా, పురుగులు ఎన్ని ఉన్నాయా కదా. అన్నీ చెట్ల వృక్షం సంపద దాని గురించి చూస్తే దాని యొక్క ఒక చెట్టుకి ఇంత. కనుక దేవుని వాక్యం చూసి చాలా చిన్న చిన్న క్రీపర్స్ ఉంటాయి. వాటిని గురించి వాటి చాలా విలువైనటువంటివి ఉంటాయి, చాలా ఘనమైనవి ఉంటాయి, విస్తారమైనటువంటి ఉంటాయి. సకల శాస్త్ర ఏమిచ్చాడంట? ప్రవేశం కాదు అది, ఎన్ని ప్రావీణ్యత, ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్, వివేచనయు. హల్లెలూయా. సకల శాస్త్ర పాండిత్యాన్ని ఇచ్చి ఏమిచ్చాడు? మన ఇద్దరం దోస్తులం, అబ్బా కొంచెం ఇట్లా చూపి అనలే కదా. చూపిస్తారా? పరీక్షల్లో ఫ్రెండ్స్కి చూపిస్తారా అని అన్నారు అనుకో, చూపిస్తారా? ఎవరి సిగ్నల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఎవరి సిగ్నల్స్ వాళ్ళకే గుర్తు కదా. అట్లా కొంచెం ఇట్లా తిప్పు అంటారా? అట్లా అనలే కదా. మన వాళ్ళు అలా అంటున్నారు, ఎంత స్ట్రిక్ట్గా అయినా సరే అంటున్నారు. మీ ఎగ్జామ్ హాల్లో ఫోటోలు ఉంటాయా? ఇందిరాగాంధీ పెద్ద పెద్ద ప్రధానులు అలా ఉంటాయా? ఇన్విజిలేటర్స్ ఏం చేస్తారంటే మిమ్మల్ని చూడరు, ఏం చూస్తారు? ఫోటోలో చూస్తారు. ఫోటో అద్దంలాగా కనబడతాయి. అద్దంలాగా కనబడితే మీరు అక్కడ కనబడతారు. మీకు అనిపిస్తుంది ఇన్విజిలేటర్ మా దగ్గరికి రానేలేదు, ఆయన ఇట్లా కనబడింది అంటే అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, రహస్యమైంది ఏదైనా బయలుపరచబడక పోదు, మానదు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి నాలెడ్జ్ ఎక్కడి నుండి వస్తుంది? దేవునికి అంకితమవుతేనే వస్తుంది. దేవునికి మన హృదయాలను సమర్పిస్తేనే వస్తుంది. జ్ఞానం ఎక్కువ రావాలని చెప్పి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే వస్తుందా? మనకు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ అప్పుడు చెప్తా ఉంటారు, 1 1 2 2 3 3 మా కాలేజీలో ఇంత వస్తుందని. అంటే ఏం రాదు. ఎవరిని చూస్తే వస్తుంది? మనం జ్ఞానాన్ని గురించి అడిగితే, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే, జ్ఞానం కలిగిన దేవుణ్ణి అడిగితే ఆయన మనకిస్తాడు. హల్లెలూయా. మనం ఉపవాసం ఉండి అన్నీ ఉన్నా సరే చదవకపోతే ఏం చేయాలి? మనకి ఇవ్వబడిన పనిని మనం తూచా తప్పకుండా చేయాలి. హల్లెలూయా. కనుక వాళ్ళకు సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించిన. వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ కదా. వివేచన అంటే ఏంటి? ఏం చేయాలో ఏం చేయకూడదో అది వివేచన కలిగిన జ్ఞానం కూడా వాళ్ళకి అంత ప్లీజింగ్ మేనర్స్ అడిగారు ఆయన్ని. కనుక ఆయన తన తల తెగిపోతుందని తెలిసి కూడా వాళ్ళకి సహాయం చేయడానికి పూనుకున్నాడు. హల్లెలూయా. కనుక మనం చర్చికి రావడం వలన దీవించబడేటువంటి విషయం ఏంటంటే ఒక డిటర్మినేషన్ చేసుకోవాలి. మన పనిలో మనం దేవుడికి అనుకూలంగా ఉన్నామా లేదా? అనుకూలత లేకపోతే అనుకూలతగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధతగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేదు ఈరోజు నేను మంచి సభ పెట్టి స్నానం చేయలేదు, పియర్స్ సభ పెట్టి స్నానం చేసిన తర్వాత దేవుడికి అనుకూలంగా బ్రతుకుతా అంటే కాదు. కనుక నువ్వు ఉన్న పాటున దేవుడికి నీ హృదయాన్ని సమర్పించాలి. హల్లెలూయా. మనకు తయారు కావడం పెద్ద సమస్య, అందుకే 12:30కు వస్తాం.
తయారుపడాలి అంటే నీళ్లు వేడి కావాలి కదా, అన్నీ కావాలి, బట్టలు రెడీగా ఉండాలి, ఆ మ్యాచింగ్ ఉందా లేదా చూసుకోవాలి, జుట్టు ఎండిపోవాలి, బాగా పూర్తిగా సాగా తీయాలి కదా, ఎంత పని చేయాలి కదా. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఉన్న ఫలంగా దేవుడి సన్నిధికి మన జీవితాలను సమర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వినబడుతుందా అందరికీ? వినబడుతుందా? కష్టంగా ఉందా? సోల్జర్ మెంటాలిటీ అంటారు దాన్ని. ఏం మెంటాలిటీ? సోల్జర్. అప్పుడు చిటికేసి అందరూ అటెన్షన్గా ఉండాలి. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. ఆ నలుగురు యవనస్తులలో ఒక తీర్మానం ఉంది, వాళ్ళలో ఒక ఐక్యత ఉన్నది, వాళ్ళలో ఒక దేవుడి కొరకు అంకితం కావాలనేటువంటి అది సిద్ధపాటు కలిగి ఉన్నటువంటిది. వారు దేవుడికి వాళ్ళు టెంప్ట్ కాలేదు. శోధన జయించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం. శోధనకు నిలిచిన వాడు ఆయన ప్రభు తనకు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడు అని చెప్పాడు. హల్లెలూయా. పిల్లలందరూ కూడా చదువుకోవడానికి దేవుడిని ఏమడగాలి? జ్ఞానం అడగాలి. జ్ఞానం కొరకు నేను ఈ రకమైనటువంటి విధానంలో ఉంటాను. ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఆ 10 రోజుల కాలంలో నేను ఇలా ఉంటే తర్వాత 50 రోజులైనా సరే నేను ఇలా ఉండగలను. హల్లెలూయా. కనుక 50 రోజులైనా నేను ఇలా ఉంటా అని చెప్పి ఒక తీర్మానం చేసుకోవాలి. మన హైదరాబాద్ చర్చి సంఘాల్లో ఒక ఆయన పెద్ద మనిషి తిందాం రండి అంటే వద్దా అని చెప్తాను. అంటే పిలవకుండా ఎలా రావాలి అని ఆరాటపడుతున్నాడేమో అనుకొని నేను ఇది చేస్తే ఆయన నన్ను పక్కకు తీసుకొని చెప్పాడు. 40 రోజులు నేను ఉపవాసం ఉన్నాయి గారు, 40 రోజులు ఉపవాసం ఉన్నా. ఆ 40 రోజులు ఎందుకు, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అని చెప్పి 365 రోజులు 4 గంటలకు తినడం మొదలుపెట్టింది. 365 రోజులు 4 గంటలకు సంవత్సరం పాటు అయిపోయింది. కనుక ఇది నా జీవితంలో రెగ్యులర్గా నేను ఇలా తిందామని అనుకుంటున్నా, నా టైం ఇంకా కాలేదు అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆయన పిహెచ్డీ చేశాడు. చర్చిలోకి వచ్చిన తర్వాత పిహెచ్డీ చేశాడు. ఆయన గవర్నమెంట్లో సెక్రటరీగా పోస్ట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పోస్ట్తో రిటైర్డ్ అయ్యాడు ఆయన. కనుక ఒక తీర్మానం ఉండాలి. ఆయన పెద్ద రిటైర్డ్ అయిపోయిన తర్వాత పిహెచ్డీ చేశాడు. కనుక నాకు తెలుసులే అనుకోవడానికి వీల్లేదు. దేవుని వాక్యం మన అందరం కూడా నేర్చుకోవాలి. ఎలా రావాలంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగాను అనుకూలంగాను సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించి. శరీరం ఎవరు అనుకోవాలి? నాది అనుకోవడానికి వీల్లేదు. ఎవరిది? ఆయన ఎంట్రీగా కూడా తెలుపు చేసుకోలేదు. ఇది ఆయనదే కదా. ఈ ఎంట్రీలను కూడా ఆయనవి. బాడీ బిలాంగ్స్ టు క్రైస్ట్. కనుక ఈ శరీరంలో అన్నీ కూడా దేవునికి సమర్పించుకునుడని మిమ్మల్ని ఇంటి సేవ, దేవుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడం అనేది సేవ. మన బైబిల్ కాలేజీలు అన్నీ కూడా 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉంటాయి. ఆర్సీఎం చర్చి వాళ్ళు 22 సంవత్సరాలు వాళ్ళు సేవకు అంకితం కావాలి. అన్ని సంవత్సరాలు వాళ్ళు అయిన తర్వాతనే వాళ్ళకి సువార్త చెప్పేటువంటి తరుణం ఇస్తారు. కనుక మన శరీరాలను ఎవరికి అంకితం చేయాలి? దేవుడికి అంకితం చేయాలి. మన జీవితాలను దేవుడికి అంకితం చేసి సజీవ యాగంగా ఈ శరీరంలో ఆయనకు సమర్పించుకోవడాన్ని. వాత్సల్యం అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. హల్లెలూయా. ఎలా బ్రతకాలి? ప్రతి ఇంట్లో ఎట్లా బ్రతకాలి? నాన్న కొడతాడేమో అని, అమ్మ తిడుతుందేమో అని బ్రతకూడదు. ఎవరికి అప్పగించుకోవాలి? శరీరాలను దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. దేవునికి మన శరీరాలను అప్పగించినప్పుడు దేవుడు తన కృప చొప్పున మనల్ని
కాపాడుతాడు. దేవుని వాక్యంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏమనుసరించొద్దు. యు ఆర్ బిలాంగ్స్ టు ది గాడ్. దేవునికి అప్పగించుకున్నావు కనుక ఇహలోక సంబంధమైనటువంటి మర్యాదను అనుసరింపక ఉత్తమం, ది బెస్ట్, అన్నిటికంటే ది బెస్ట్, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించుకోవాలి. తెలుసుకున్నట్లు ఆ దేవుని చిత్తం మన జీవితంలో జరగాలి అని పరీక్షించుకోవాలి. నీ మనస్సు మారి మారాలి. అన్ని మారినా సరే మనసు మారకపోతే ఎట్లా కదా. అప్పుడప్పుడు కొంతమంది ముక్కు బాగాలేకపోతే ముక్కును ఏం చేస్తారు, సర్జరీ చేయించుకుంటారు. కనుక కొంతమంది కళ్ళు బాగాలేకపోతే కళ్ళను సర్జరీ చేయించుకుంటారు. చెవి బాగాలేకపోతే చెవిని సర్జరీ. కానీ కాలిపోతుంటే అప్పుడప్పుడు ఏం చేస్తారు, కాలినోళ్ళను ఆ కాలిపోయినటువంటి సిమ్టమ్స్ కనపడకుండా వాళ్ళను ఏం చేస్తారు, సర్జరీ చేస్తారు. కనుక మన ఇష్టం కాదు. కనుక దేవుని యొక్క మీ మనస్సు మారాలి. ఏం మారుతాన్ని చక్కగా అవుతాయి. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి. ఏం మారాలి? ఏం మారాలి? మనస్సు మారాలి. సబ్కా సున్నా అప్నా కర్ణ అంటారు కదా. అందరినీ వినాలి, మనం చేసేదాన్ని మనం చేయాలి. దట్ ఈస్ నాట్ ద యాటిట్యూడ్. అది సరైనటువంటి విధానం కాదు. దేవుడు మనకి తప్పు అని చెప్పినప్పుడు దాని నుండి తొలగింపబడాలి, తప్పించబడాలి, దాని నుండి స్కిప్ అయిపోవాలి. కానీ అలాగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రభువుకు అనుకూలంగా బ్రతుకున్నదా, ప్రభువు చిత్తమేమిటో తెలుసుకోవాల్సినటువంటి సమయం మన కొరకు ఆసన్నమైంది. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగవచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు కొత్త మనసు వచ్చును. హల్లెలూయా. ఆత్మ రావాలి, దేవుని యొక్క ఆత్మ మనలోనికి రావాలి. ఎలా రావాలంట? బలంగా రావాలి. మా దేవుని యొక్క ఆత్మ నా మీదకి రావాలి. యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చి బలముగా మీదకి దిగి వచ్చింది. యేసు ప్రభు ఆయన యోర్దానులో బాప్తిసం పొందినప్పుడు, ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో వారందరూ మేడగదిలో ఉన్నప్పుడు ప్రభు ఆత్మ వారి మీదకి బలంగా దిగి వచ్చింది. హల్లెలూయా. అగ్ని వంటి నాలుకలు విభాగింపబడి ఒకరు ఒక్కొక్కరి మీద వ్రాలగా అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. బలముగా దేవుని ఆత్మ మనలో బలంగా దిగి రావాలి. తర్వాత నీవు వారితో కలిసి మాట్లాడుచుండగా, ప్రకటన చేయుచుండగా ఏమొస్తుందంట? నేను బైబిల్ చదువుతూ ఉంటే, కొంతమంది చదువుతూ ఉంటే ఆ బైబిల్ గ్రంథంలో ఇది చదివింది వాళ్ళకి అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఏదో చదివాము వెళ్ళిపోయామనేది కాదు.
అన్వయించుకోవాలి. ఎప్పుడైతే అన్వయించుకుంటామో మన లోటుపాట్లు మనకు తెలుస్తాయి. హల్లెలూయా. బైబిల్కి ఒక పేరు ఏంటంటే అద్దం అని. ఏం పేరు? అద్దం. అద్దంలో ఇది ప్రాణాత్మ కీలులను దూర్చేంత మట్టుకు దేవుని వాక్యం సజీవమై ఎటువంటి వాడిగల ఖడ్గంకైనను వాడిగలదై ప్రాణాత్మ మూలుగలను విభజించుమట్టున్నంత మట్టుకు దూరుతున్నది. హల్లెలూయా. కనుక ఇది అన్ని భాగాలను విభజిస్తూ ఉంటుంది. ఎక్కడ మనం ఏ తప్పు చేసినా మనకు చూపిస్తుంది. హల్లెలూయా. ఎంఆర్ఐ స్కానింగ్ అని చూపిస్తుందో లేదో కానీ ఇది మాత్రం చూపిస్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడు ఏ రోజు ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి ద్రోహం చేసినా, ఎవరు మనకి ఏ రకమైన మేలు చేసినా అది చూపిస్తుంది. కనుక వారు ప్రకటన చేయుచుండగా మీకు మనకు అన్నీ మారాలి కానీ ఏం మారొద్దు? అన్నీ మారాలి కానీ కొత్త మనసు దేవుడిస్తాడంట. కొత్త మనసు రావాలా వద్దా? ఎక్కడి నుండి దొరుకుతుంది కొత్త మనసు? కొత్త ఏంటి లలిత విజయాల్లో దొరుకుతుందా? కొత్తగా కనబడదామంటే కాదు. దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ నీవు నేర్చుకున్నటువంటి ప్రతి విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం అన్నీ కూడా ఇదిగో సమస్తం గతించి సమస్తం నూతనమాయను అని చూస్తాం. పాతవి గతించాను, అన్నీ కొత్తవి వస్తూ ఉంటాయి కదా. పాత ఆకులు ఊడిపోతుంటే కొత్త ఆకులు వస్తూ ఉంటాయి, పాత పువ్వులు పోతుంటే కొత్తవి వస్తూ ఉంటాయి. కొంతమంది అది తీసేసి మళ్ళీ దానికి నీరు పోస్తే చాలా వస్తూ ఉంటాయి. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఆయన ప్రజలను ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. ఐక్యతగా ఉంటే దీవిస్తాడు, దేవుడి మీద ఆధారపడితే దీవిస్తాడు, దేవుడికి మన శరీరాలను అప్పగించుకుంటే దీవిస్తాడు. ఏ మనసు వస్తుందంట? బైబిల్ గ్రంథం చదువుతూ ఉండగా, ఈ ప్రకటనలు వింటూ ఉండగా మనకి కొత్త మనస్సు వస్తుంది. హల్లెలూయా. కొత్త ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నూతనమైన ఏమైనా మారిందా అంటే 22లో ఏముందో? కరోనా వచ్చింది పోయింది కానీ మనకు మాత్రం కనికరం రావట్లే. కరోనా అంటే ఏమని అర్థం అంట? కిరీటం అని అర్థం అంట. అందరికి కిరీటాలు వచ్చాయి పోయాయి. కనుక కిరీటం తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, వాక్యం చదువుతూ ఉంటే మనకి ఆత్మలో నూతనమైన శక్తి రావాలి, కొత్త మనస్సు వచ్చును. హల్లెలూయా. కొత్త మనస్సు వచ్చేసింది. దేవుని యొక్క ఆత్మ ఉంటే మన జీవితంలో కొత్త మనస్సు మనకి అనుగ్రహింపబడుతుంది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఏంటంటే, అంతటా నేను చూడగా 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21లో ఏం కనబడుతుంది అంటే, ఏం చూశారంట? కొత్త ఆకాశం చూశారంట, కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం గతించిపోయింది, మొదటి భూమియు గతించిపోయింది. తర్వాత ఇంకేం లేదంట, సముద్రం ఇక లేకుండా అయిపోయింది. కొత్త ఆకాశము, కొత్త భూమి, ఎవ్రీథింగ్ చేంజెస్. మనం కనుక దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మనల్ని అన్ని రీతులుగా మార్పు ఉంటుంది. ఉంటుందా? ఉండదా? చదివితే ఉంటుంది, చదవకపోతే ఉండదు కదా. వింటే ఉంటుంది, వినకపోతే ఉండదు. ఆ ప్రకారం జీవించాలనుకునే వాడికి అది ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ఎప్పటికీ మారకుండా ఉంటారు. ఎప్పటికీ మారకుండా ఉంటే దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే, వాళ్ళని ఎట్లయినా మార్చాలని దేవుడు మనకి పని కలిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకు పని కలిగిస్తుంటే మనం ఆ పనిని చూసి దేవుడి కొరకు జీవించాలనేటువంటి ఒక తీర్మానం మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, కొత్త భూమి, కొత్త ఆకాశం వాళ్ళకి ఇచ్చాడు. కనుక ఇదంతా చేయాలంటే టైం లేదు. ఒక దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, 4 మనుషులు తెచ్చారు ఒకరిని, ఎవరైనా పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని. మత్తయిలో ఉంది, మార్కులో ఉంది, లూకాలో ఉంది. ఈ 3 సువార్తల్లో దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే,
ఆయనను తీసుకొని వచ్చారు. 4 మనుషులు మోసుకొని వచ్చారు. 4 మనుషులు మోసుకొని వస్తే యేసు ప్రభు ఆ యొక్క సమాజ మందిరంలో సువార్త చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2 నుంచి 8 వచనాలు గల భాగంలోను, తర్వాత మార్క్స్ వార్త 2వ అధ్యాయం 3 నుంచి 12 కలిగినటువంటి వచనంలోను, ఆ రీతిగా లూకాలో 5వ అధ్యాయం 18 నుంచి 25 కలిగిన వచనంలో ఈ 3 వాటిలలో ఈయన గురించి చెప్పారు. కానీ యేసు ప్రభు పెద్ద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆ ఇల్లు నిండిపోయింది, కిక్కిర్సుంది. కనుక ఆ 4కి ఏమొచ్చింది అంటే ఒక ఐక్యత వచ్చింది. వాళ్ళు ఐక్యత వచ్చి ఏం చేశారు, ఈ అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకొచ్చారు. తీసుకొని వచ్చి ఇంకా ప్రభు సువార్త చెప్తానే ఉన్నాడు. వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు, ఈ ఇల్లు పైకప్పు విప్పుదాము. ఏం చేయాలి, ఈయనను పైకెక్కించాలి, పైకప్పు విప్పాలి. కొంచెం చిన్న సందు చేయడానికి కాదు, ఎంత పెద్దగా, మంచం బట్టి అంతగా. ఆ పెంకుటిల్లు ఇప్పుతుంటే కింద మట్టి పడుతుందా పడదా? మట్టి పడుతుంది. మట్టి పడితే కింద కూర్చున్న వాళ్ళు గమ్మునుంటారా? అరుస్తారా? అరిసినా సరే వాళ్ళు ఒక తీర్మానం, వీళ్ళు కొట్టినా సరే మనం ఈ వ్యక్తిని మంచం మీద ఉండడం చూడకుండా ఈయన లేచి నడవాలి. ఆ 4 ఐక్యత అట్లా ఉంది. వారి యొక్క ప్రయాసం అంత గొప్పగా ఉంది. వారి తీర్మానం చేసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే ఆ మంచం మీద నుండి అక్కడ దింపాలి. 4 ఒకసారి అంటారా, ఆయన అంతా వాక్యం చెప్పినాక పిలుద్దామని ఒకడు కదా, మెల్లిగా అక్కడ పెడదాం, ఆయన పోతుంటే చెప్దామని ఒకరు, రకరకాల ఉన్నా సరే వాళ్ళు 4 ఒక కంక్లూషన్కి వచ్చారు. ఏం కంక్లూషన్కి వచ్చారు? ఏంటోళ్ళు మనల్ని తిట్టినా కొట్టినా ఏం చేసినా ఏం చేయాలి, అర్జెన్సీగా ఈయనను ఎక్కడ దింపాలి, యేసు ప్రభు కనుల ముందు కనబడేటట్లు దింపాలి అనుకున్నారు. కానీ దాంతో ప్రారంభమైన ప్రస్థానం అయిపోయారు. ఆయనను దింపుతూ ఉన్నారు. మధ్యలో ఉయ్యాలగా ఉన్నప్పుడే యేసు ప్రభు వాళ్ళతో చెప్పాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డవి, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుము అన్నాడు. నన్ను గట్టిగా కట్టేశారండి, నా కాళ్ళు ఆడట్లేదు, చేతులు ఆడట్లేదు అనలే. ఆయన కొంచెం బలంగా ఉన్నాడేమో అట్లా అంటే అవన్నీ కూడా ఊడిపోయాయి. హల్లెలూయా. కనుక దేవుడు ఆ 4 విశ్వాసం చూసి ఆ పక్షవాతంతో పడి ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచారు. హల్లెలూయా. ఆ 4 తీర్మానం చేసుకున్నారు, ఈయన ఇట్లాగే ఉండడం ఇష్టం లేదు కనుక మనం ఏం చేయాలి, ఆయన యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ యేసు ప్రభు వాక్యం చెప్తున్నా సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టినా సరే కొట్టినా సరే దేన్నైనా మేము భరిస్తాం, కానీ ఈయన పక్షవాతంతో మంచం పడి ఉండడము మాకు ఇష్టం లేదన్నారు. హల్లెలూయా. ఆర్ యూ ఫాలోయింగ్ కదా? ఇద్దరు కలిసి మంచి పాట పాడారు. ఏమనుకున్నారు, ఇద్దరం కలిసి పాట పాడదాం, ఒక చరణం నువ్వు పాడు, ఒక చరణం నేను పాడతా కదా. అట్లా మనం యాంకరింగ్ చేద్దాం అనుకున్నట్లుగా పాడారు. కనుక అలా దేవుని కార్యాలు కూడా మనం ఏం చేయాలి, షేర్ చేసుకోవాలి. నేను ఎట్లాగైనా ఈ వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించాలి, ఈ వ్యక్తి ఇట్లా పక్షవాతంతో ఈ అనారోగ్యంతో ఉండడానికి వీల్లేదని చెప్పి దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ 4 వలన దేవుడు ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని బాగు చేశాడు. హల్లెలూయా. 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మహనోరం, అది అహరోను గడ్డం మీద నుండి కారి అతని అంగీలంచి వరకు దిగజారిన పరిమళ తైలమై ఉంటుందంట. హల్లెలూయా. ఈ ఐక్యతలో సువాసన ఉంటుంది. ఈ ఐక్యతలో అందరికీ కూడా అర్థమయ్యేంత మంచి సువాసన కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఏ పోదు ధరించాడు ఆయన, అహరోను ప్రవక్త. అది సియోను కొండల మీద నుండి దిగవచ్చు, హెర్మోను మంచిగా గూగుల్ మ్యాప్లో పోతే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా మీరంతా కదా. ఇప్పుడు ఏం పేరు, టెక్నాలజీయే కాదు ఏంటి, ఇట్లా చూస్తే వేలు పెట్టి చూస్తే ప్రాకిపోయేటట్లు. కనుక దాన్ని గూగుల్లో చూడాలి,
ఆ గూగుల్లో చూసినప్పుడు అర్థమవుతుంది, ఓహో ఎర్మోన్ అంటే ఎట్లుంటుంది, కనుక సియోన్ అంటే ఎట్లుంటుంది, ఆ మంచి ఇట్లా కురుస్తుంది, దాని కొరకన్నీ చేయాలి. సన్నీ అని ఒక పిల్లోడు ఉండేవాడు. సన్నీ అని పిల్లోడు ఉంటే వాళ్ళ ఇంట్లో మేము ఎప్పుడు కూడా ఒకరోజు ప్రార్థన పెట్టేవాళ్ళం, వారంలో ఒకరోజు. అతడు రాకనే పోయేవాడు, ఎంత చేసినా రాకపోయేవాడు. నేను ఒక రోజు భోజనం చేస్తుంటే కూర్చున్నాడు, అరే సన్నీ ఇది కాదురా, నీకు సెల్ ఫోన్ మీద చాలా ఇంట్రెస్ట్ కదా, మేము చెప్పే అన్నీ కూడా నువ్వు చూడు, ఎక్కడ చూస్తావంటే గూగుల్లోకి పోయి సెర్చ్ చేయి, అది కనుక నీకు నచ్చకపోతే వదిలేసేయి అని చెప్పా. ఆ గూగుల్లో పోయి సెర్చ్ చేయడం వలన యోర్దాను నది ఎక్కడ పాయలయ్యిందో అక్కడ 8 అడుగుల ఎత్తు మాత్రమే ఉందంట. అన్ని చోట్ల చాలా హైట్ ఉన్నది, కానీ ఆ యొక్క యోర్దాను నది పారేటువంటి స్థలం ఒక మనిషి ఈజీగా నడిచి వెళ్ళేంతగా ఆ దారి అక్కడ కనబడింది. అక్కడ దేవుడు 2గా చీల్చివేసాడు అని ఆ పిల్లోడే నాకు చెప్పాడు. ఏమన్నా నువ్వు మంచి ప్రీచర్ అవుతావంటే, ఇప్పుడు అతడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఏమన్నా దేవుని కార్యాలు మనం చూస్తాం. అప్పటి వరకు ఆయన జీవితం ఫలించలేదు. అక్కడ బాగా ఉద్యోగం, ఇక్కడ ఉద్యోగం, ఇక్కడ ఉద్యోగం, ఏం చేస్తున్నావు అని అడుగుతానని చెప్పి వాడు ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చేవాడు. ఏం చేస్తున్నావు అంటే కోపం కదా మనకి, ఏం చేయకపోతే ఈయనకెందుకు, మా అమ్మ నాన్నకు లేని బాధ ఈయనకెందుకు అనుకుంటారు. కానీ ఏమీ చేస్తున్నావు, ప్రతి ఒక్కడు అడిగేది ఇదే కదా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, వయసు వస్తే ప్రతి ఒక్కడు అడిగేది ఏంటి, ఎప్పుడు రాని పెళ్ళి అంటూ ఉంటారు కదా. ఏదో దేవుని వాక్యం చెప్పి మనకు కొంచెం కోపం పుట్టించేవి, వాళ్ళు అనుకుంటారు ఏదో అడుగుదాంలే అని, ఏం మాట్లాడో తెలియక అడుగుతూ ఉంటారు. అన్ని సందర్భాల్లో అలా మాట్లాడకూడదు, కానీ కొన్ని సందర్భాల్లో అలా చూస్తే వాడు గూగుల్తో ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆస్ట్రేలియా వరకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తాను, నేను చెప్పేదంతా సత్యమని నమ్మక్కర్లే, మీరు వెళ్ళి చూడాలి, మీరే చదవాలి, మీరే కనుగొనాలి, మీరే ఈ గొప్ప కార్యాలు ఉన్నవి అనేటువంటి మాటలు చూస్తే ఆ పిల్లోడు చెప్పాడు. ఒక ముస్లిం సైంటిస్టు ఆ ఫరో గుర్రాల రథాలన్నీ పడిపోయిన స్థలం చూసి ఆయన యేసు ప్రభువును అంగీకరించాడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకు ఆశీర్వాదం, శాశ్వత జీవం అచ్చట ఉండవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక దేవుడు మనకి ఇచ్చే ప్రతిది కూడా మన మేలు విషయమై చేస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే మన శరీరాన్ని ఎట్లా అప్పగించాలంట, పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా, ఇవన్నీ కూడా ఆయనకు సమర్పించుకొనుడని మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం. హల్లెలూయా కదా. దేవుని యొక్క మరి బ్రతిమలాడితే వింటారా, వినరా? ఏమైనా తప్పులు ఉన్నాయా? మాకు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాల్సినంత తప్పేం చేయలేదంటారా? మన జీవితం పరిశుద్ధం, అనుకూలంగా, సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోనని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు ఎక్కడ రావాలి? మన మనస్సు మారాలి. మనసు మారాలి అంటే ఏం కావాలి? దేవుని ఆత్మచేత మనము నింపబడాలి కదా. దేవుని యొక్క ప్రకటన ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం చదవడం వలన, వినడం వలన మన మనస్సు మారాలి. హల్లెలూయా. మనసు మారుతుందా? మనిషి మారుతాడా? మనసులో మార్పు వచ్చేస్తే మనిషి ఆటోమేటిక్గా మారిపోతాడు. హల్లెలూయా. మన జీవితాలను ప్రభుకి సమర్పిద్దామా? మన హృదయాలను ప్రభుకు ఆయనకు అనుకూలమైంది, ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని ఆ ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ దినం ఈ రీతిగా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నలుగురిలో ఉన్న ఐక్యత, నలుగురిలో ఉన్నటువంటి ఆదరణ, నలుగురిలో ఉన్నటువంటి ప్రేమ, నలుగురిలో ఉన్నటువంటి ప్రభా గమ్యం అయినా ఇదో మీరు మాకు అనుగ్రహించారు. ఆ నలుగురు బాలుర సంగతి, ఆ రీతిగా మంచం మీద ఉన్నటువంటి
వ్యక్తిని, పక్షవాతం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చినటువంటి ఆ నలుగురి పట్టుదల, ఏదో ప్రభా ఐక్యతలో ఉండే ఆనందం మీరు మాకు తెలియజేశారు. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి, మీ ఆత్మను బలంగా మాకు అనుగ్రహించి, మీ వాక్యం ప్రకటన మేము చదవడం వలన మా మనసులు మారి రూపాంతరం చెందినట్లుగా మమ్మల్ని అంతకంతకు ఆశీర్వదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.